కొందరు కావాలనే తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఎంపీటీసీ కలవకూరి రమణ మండిపడ్డారు. టీడీపీ కార్యకర్తగా ప్రజల సేవ కోసం రాజకీయాల్లో అడుగుపెట్టానని చెప్పారు. తనపై సోషల్ మీడియాలో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నేను ఒక విషయం పైన చర్చించాలనుకున్నాను. అదేంటంటే ఈ మధ్యకాలంలో గత 5 రోజుల నుండి ఒక ఐవీఆర్ కాల్స్ వచ్చాయి. ఆ ఐవీఆర్ కాల్స్ వచ్చిన తర్వాత ఒక అజ్ఞాత వ్యక్తి ఒక మెసేజ్ను టైప్ చేసి సోషల్ మీడియా వేదికగా దాన్ని ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. అది ఎక్కడ స్టార్ట్ అయింది, అది ఎక్కడ జరుగుతుంది, అసలు ఎవరు పెట్టారనే తెలీదు. ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరో వచ్చి చెప్తే మేము తెలుసుకుంటాం. అదేవిధంగా ఈరోజు కలవకూరి రమణ రంగసముద్రం 1 ఎంపీటీసీ అని నేను రితీష్ రెడ్డి గారికి ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇచ్చానని చెప్పి అదేవిధంగా ప్రచారం జరుగుతూ ఉంది. కానీ నేను కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ వ్యక్తి ఎవరో ఈరోజు అలాంటి ఆరోపణలు చేయగలిగిన వ్యక్తులు ఎవరైనా ఉంటే ధైర్యంగా నేనే మెసేజ్ పెడుతున్నానని చెప్పి పెట్టాలి. అలా పెట్టకుండా ఎక్కడో ఒక మెసేజ్, అది కూడా అన్నోన్ నెంబరు, ఈ రాష్ట్రం నెంబర్ కాకుండా వేరే రాష్ట్రం నెంబర్తో ఒక మెసేజ్ టైప్ చేసి ఇలా బురద చల్లడం అనేది అసలు అంత అసాంఘిక చర్య అని చెప్పి నేను ఈ సందర్భంగా విమర్శిస్తా ఉన్నా. అదేవిధంగా నేను రితీష్ రెడ్డి గారికి ఎటువంటి డబ్బులు సింగిల్ పైస్ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. కాబట్టి ఇది వాస్తవం. సో ఇలా తప్పుడు ప్రచారాలు నేనే కాదు కానీ చాలామంది ఈ పూర్వామిల మండలం, కాశీనారాయణ, కలసపాడు మండలాల్లో డబ్బులు ఇచ్చారు అని చెప్పి పుకారు జరుగుతూ ఉంది. అది అబద్ధం.